తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారని రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వబోవని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సూర్యాపేటలో బుధవారం స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరుస్తామన్నారు. బ్యాంకుల విలీనం వల్ల రైతులు పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన రాజకీయాలను చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఒకరంటే ఒకరికి పొసగడం లేదని, సఖ్యత లేదని ఆయన ఆరోపించారు. మతాలకు సంబంధించినటువంటి ప్రేరణ ఆ వైరుధ్యాన్ని పెంచేటువంటి పని చాలా భయంకరంగా జరుగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భయంకరమైనటువంటి వాతావరణం పాకిస్తాన్ మధ్యన మన మధ్యన యుద్ధం వస్తుందా అయింది అనేటువంటి వాతావరణం కూడా క్రియేట్ అయింది. వీటన్నింటి కారణాల వల్ల మనకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది, జీడిపి రేటు పడిపోయింది, రూపాయి విలువ ఎన్నడూ లేనంత పతనానికి దారితీసింది. ఈ కారణాల వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో నోట్ల రద్దు, జిఎస్టీ, దీని దుష్ఫలితాలు పోలేదు. ఇంకా పైగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త నిర్ణయాల వల్ల మరింత ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా దాల్చినటువంటి పరిస్థితి పడుతున్నది. ఒక ఆటోమొబైల్ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు పోయినాయని విశ్లేషకులు చెప్తున్నారు. అనేక పత్రికల్లో కూడా అట్లాంటి కథనాలు వస్తున్నాయి. అంటే కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక మాంద్యం వల్ల, జిఎస్టీ తరుగుదల వల్ల లక్షల మంది నిరుద్యోగులకి ప్రధాన పడేటువంటి పరిస్థితి దాపురించింది. ఇదొక రకమైన ఆందోళనకరంగా నిరుద్యోగులు, ఉద్యోగులు తయారవుతున్నటువంటి పరిస్థితులు. ఈ ఆర్థిక మాంద్యానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని చిట్కాలు ప్రకటించారు. ఏ చిట్కాలు ప్రకటించినా అది పేదవాళ్ళకు ఉపయోగపడే చిట్కాలు కావు, పెద్దవాళ్ళకు ఉపయోగపడే చిట్కాలు కాదు, మరొకటి కాదనేది గత 5 ఏళ్ల మోడీ పరిపాలన, ఇప్పుడు వచ్చిన ఈ మోడీ పరిపాలన కూడా అవే అర్థమవుతుంది. అది నోట్ల రద్దు విషయంలో, జిఎస్టీ విషయంలో, బ్యాంకుల కుదింపు విషయంలో, జమ్మూ కాశ్మీర్ సమస్యల విషయంలో, ఏ విషయంలో అయితేనే ప్రతి విషయాన్ని కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ దేశంలో ప్రజలు మాత్రం, మరీ పేదలు మాత్రం దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని, అధిక ధరల్ని అనుభవించాల్సిన